వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు నిర్మాణం అవుతూనే ఉంటున్నాయి. ప్రజల అభిరుచులకు తగ్గట్టే నిర్మాణ సంస్థలు కూడా లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాలు కడుతున్నాయి. ఇళ్ల అమ్మకాలే కాకుండా రెంటల్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. హైదరాబాద్ ఇండియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ముంబై, ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ ఉండేందుకు చాలా సదుపాయాలు ఉన్నాయి. సిటీ చుట్టూ ఇండస్ట్రీలు చాలానే ఉన్నాయి. స్వచ్ఛమైన గాలి విషయంలో కూడా బెటర్ గానే ఉంది. పైగా సిటీ చుట్టూ వేలాది ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే సిటీ అవుట్కట్స్ లో కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్కై విల్లాలు కూడా బాగానే కడుతున్నారు. ఈ నిర్మాణాల అమ్మకాలే కాకుండా రెంట్ కూడా ఆదాయంగానే మారిపోయింది. అందుకే చాలా మంది వీటిని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హైదరాబాద్ లో ఒక్కో అపార్ట్మెంట్, విల్లాలు, స్కై విల్లాలకు అద్దెల రూపంలోనే లక్షలు వస్తున్నాయి. నగరంలో భారీగా అద్దె వస్తున్న కొన్ని ఏరియాలు కూడా ఉన్నాయి. ముందుగా అపార్ట్మెంట్లలో చూసుకుంటే ఎఫ్టీ ఏరియాలో జైబేరి ద పిక్ అపార్ట్మెంట్లో నెలకు 4 లక్షల నుంచి 4.5 లక్షల దాకా అద్దె ఉంది. ఇంత అద్దె అంటే మామూలు విషయం కాదు. ఇదే అనుకుంటే అటు ఫార్చ్యూన్, సంటాలియా, స్కై విల్లాస్ అపార్ట్మెంట్లో కూడా భారీగానే అద్దెలు ఉన్నాయి. కోకాపేట్లో ఉన్న ఈ స్కై విల్లాల్లో నెలకు 3.5 లక్షల నుంచి 4.5 లక్షల దాకా అద్దె ఇస్తున్నారు. అపార్ట్మెంట్లే ఈ రేంజ్ లో ఉంటే ఇక లగ్జరీ విల్లాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనే అక్కర్లేదు. లగ్జరీ విల్లాల విషయానికి వస్తే ఎఫ్టీ ఏరియాలో జైబేరి టెంపుల్ 3 విల్లాస్ లో ఒక్కో విల్లాకు నెలకు 5 లక్షల నుంచి 5.8 లక్షల దాకా అద్దె వస్తుంది. ఆదిత్య, కాసా గ్రాండ్ లగ్జరీ విల్లాస్ లో కూడా ఒక్కో విల్లాకు నెలకు ఎంత లేదన్నా 4.5 లక్షల అద్దె ఆదాయం వస్తుంది. ఇక మై హోమ్ బుజాలో అయితే నెలకు 3.2 లక్షల ఆదాయం వస్తుంది. అంటే హైదరాబాద్ లో ఒక్కో అపార్ట్మెంట్ లేదా విల్లా ఉంటే ఎంత ఆదాయమో దీని వల్ల తెలిసిపోతుంది. అందుకే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఒక సొంతిల్లు ఉంటే చాలు, అద్దె రూపంలో అయినా సరే నెలకు ఆదాయం వస్తూనే ఉంటుంది. పైగా దాని విలువ కూడా రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గదు.